గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీకాకుళం జిల్లాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రాతినిధ్యం దక్కింది. కింజారపు బాబాయ్కు రాష్ట్ర మంత్రివర్గంలో, అబ్బాయికి కేంద్ర మంత్రివర్గంలో బెర్తులు దొరికాయి. రాజకీయ అనుభవం ఉన్న ఒకే కుటుంబంలోని ఇద్దరికి మంత్రి పదవులు దక్కడంతో జిల్లా ప్రజలు కూడా సంతోషించారు. వారికి ఉన్న పలుకుబడి, అనుభవంతో జిల్లాకు ఎంతో కొంత మేలు జరుగుతుందని, మేలు చేస్తారని భావించారు. అయితే బాబాయ్, అబ్బాయి కలిసి జిల్లాకు పరిశ్రమలు తీసుకురాకపోగా వైఎస్ జగన్ ప్రారంభించిన అభివృద్ధి పనుల్ని కూడా అడ్డుకుంటున్నారు. సిక్కోలు జిల్లాపై ఓ లుక్కేద్దాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పలు సందర్భాల్లో మాట్లాడిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాకు పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామంటూ ప్రజలను ఊరించారు. జిల్లాకు వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో కొత్త ప్రాజెక్టులు తీసుకువచ్చి వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని ప్రజల్లో ఆశలు కల్పించారు. వెనుకబడిన జిల్లా అంటూ శ్రీకాకుళంపై మాటల్లో ప్రేమ కురిపించే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించి ఉంటే ప్రజలకు ఉపాధి కల్పించే పరిశ్రమ ఒక్కటైనా ఏర్పాటై ఉండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. జిల్లాకు ఒక పరిశ్రమ గాని, ప్రాజెక్టు గాని తీసుకురాకపోగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన మూలపేట పోర్టు పనులను కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అర్ధాంతరంగా నిలిపివేసింది. తమకు వాటాలు ఇచ్చిన తరువాతే పనులు ప్రారంభించాలని పోర్టు నిర్మాణం చేపడుతున్న విశ్వసముద్ర యాజమాన్యాన్ని కూటమి నేతలు బెదిరించారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అనుచరులే నేరుగా పోర్టు అధికారులను బెదిరించారు. పనులు ఆగిపోయిన కొద్ది రోజులకు వాటాలు కుదిరిన తరువాత పోర్టు నిర్మాణానికి మంత్రి అచ్చెన్నాయుడు అనుమతి ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత పోర్టు పనులు పరిశీలించడానికి వెళ్లిన మంత్రి అచ్చెన్నాయుడు కొబ్బరికాయ కొట్టి తానే పోర్టుకు శంకుస్థాపన చేసినట్లుగా హడావుడి చేశారు. అంతటితో ఆగకుండా అక్కడ వినియోగిస్తున్న వాహనాలకు రిబ్బన్ కట్ చేసి తానే పోర్టు పనులు ప్రారంభిస్తున్నట్లుగా కూడా బిల్డప్ ఇచ్చారు. పోర్టు నిర్మాణం చేపట్టి వెనుకబడిన ఉత్తరాంధ్ర తలరాతను మార్చాలి అనుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విష ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా పోర్టు నిర్మాణం ఎవరి హయాంలో మొదలైందో, ఎవరు ఆటంకాలు కల్పిస్తున్నారో జిల్లావాసులు గమనిస్తూనే ఉన్నారు. సిక్కోలు మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హార్బర్ కోసం స్థలం కేటాయించి టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి. రాతి కట్టడాలతో సహా హార్బర్కు సంబంధించిన పలు రోడ్ల నిర్మాణాలను కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఫిషింగ్ హార్బర్ పనులన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయి. జిల్లాకు కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా జగన్మోహన్ రెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల్ని కూడా కింజరాపు మంత్రులు అడ్డుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. కింజరాపు బాబాయ్, అబ్బాయి వల్ల శ్రీకాకుళం జిల్లాకు ఒరిగేదేమీ లేదన్న అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.